وأشهد أن لا إله إلا الله وحده لا شريك له نصر عبده وأعز جنده وهزم الأحزاب وحده وكفى بالله ناصرا ومبدئا ومعيدا وأشهد أن محمدا عبد الله ورسوله شرح الله صدره ووضع عنه وزره ورفع له ذكره صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما مزيدا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, హిజ్రీ సంవత్సరాది కోటి ఆశలతో నిండిన మన మది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు భయపడండి. ప్రతి మనిషి రేపటి కోసం తాను ఏం సంపాదించి సిద్ధపరచుకున్నాడో యోచించాలి. కనుక అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి జీవించండి. మీరు చేస్తున్న పనులన్నీ అల్లాహ్కు తెలుసు. మీరు అల్లాహ్ను మరచిన వారిలా మారకండి. వారు అల్లాహ్ను మరచిపోయినప్పుడు అల్లాహ్ వారిని తమను తామే మరచిపోయినట్లు చేశాడు. అలాంటి వారే దుర్జనులు. ఇక నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎన్నటికీ ఒకటి కాజాలరు. స్వర్గానికి పోయేవారే సార్థక నామధేయులు. అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ మనం యుద్ధ వాతావరణం నుండి బయటపడి పవిత్ర మాసమైన జుల్హిజ్జా మాసాన్ని వీడ్కోలు పలికి అల్లాహ్ మాసమైన ముహర్రం మాసంలో పవిత్ర ఘడియల్లో శ్వాస పీల్చుకుంటున్నాం. ఆ రకంగా మన జీవితంలో ఒక ఏడాది దానికి శుభముగింపు పలికాము. మరో నూతన సంవత్సరాదికి మనం ఘనంగా స్వాగతం పలికాము కూడా. అభిమాన మిత్రులారా, ఈ శుభోదయ వేళలో, ఈ దినోదయ తరుణంలో ప్రతి విశ్వాసి తాను ఆశించిన కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న శుభ తరుణంలో మనమందరం తౌహీద్కి కట్టుబడి జీవిస్తామన్న శుభ సంకల్పంతో పాటు ప్రవక్త పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంటి విశ్వాసం, అచంచల విశ్వాసం అల్లాహ్ ఎడల మనం కలిగి ఉండాలి. ఆయన సెలవిచ్చారు,
అల్లదీ ఖలకనీ ఫహువ యహ్దీన్ వల్లదీ హువ యుత్ఇమునీ వయస్కీన్ వఇదా మరిస్తు ఫహువ యష్ఫీన్ వల్లదీ యుమీతునీ సుమ్మ యుహ్యీన్ వల్లదీ అత్మఉ అన్ యగ్ఫిర లీ ఖతీఅతీ యౌమద్దీన్. ఒక్క విశ్వ ప్రభు తప్ప మిథ్యాదైవాలన్నీ నాకు శత్రువులు. విశ్వప్రభు అల్లాహ్, ఆయనే నన్ను సృష్టించాడు, ఆయనే నాకు రుజుమార్గం చూపించాడు, నాకు ఆహార పానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు. నేను జబ్బున పడితే స్వస్థత చేకూర్చేవాడు కూడా ఆయనే, నాకు మరణం కలిగించేవాడు ఆయనే, పరలోకంలో నన్ను పునరుజ్జీవింపజేసేవాడు కూడా ఆయనే. ఆయన తీర్పు దినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను అన్న యొక్క ఈ శక్తివంతమైన మాటను జ్ఞాపకం చేసుకుంటూ భక్తి నిండిన హృదయంతో, కృతజ్ఞతా భావంతో, సమర్పణ గల యొక్క స్వభావంతో అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి అల్లాహ్ చిత్తానుసారం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసిన ప్రార్థనను మనము కూడా తప్పకుండా చెయ్యాలి. రబ్బి హబ్లీ హుక్మం వ అల్హిక్నీ బిస్సాలిహీన్ వజ్అల్లీ లిసాన సిద్కిన్ ఫిల్ ఆఖరీన్ వజ్అల్నీ మిన్ వరసతి జన్నతి నঈం వగ్ఫిర్ లీ అబీ ఇన్నహు కాన మినజ్-ẓాల్లీన్ వలా తుఖ్జినీ యౌమన్ యుబ్అసూన్ యౌమ లా యన్ఫఉ మాలున్ వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ బికల్బిన్ సలీం. ప్రభు, నాకు విద్యా వివేకాలను ప్రసాదించు, నన్ను సజ్జనులలో చేర్చు, భావి తరాలలో నాకు సత్కీర్తిని ప్రసాదించు, మహాభాగ్యాలతో నిండిన స్వర్గానికి వారసులయ్యే వారి జాబితాలో నన్ను కూడా చేర్చు. నా తండ్రిని క్షమించు, ఆయన దారి తప్పాడు. మానవులు మళ్ళీ బతికించి లేపబడే రోజున నన్ను నవ్వుల పాలు చెయ్యకు స్వామి. ఆ రోజు సంతానం, సిరి సంపదలు కానీ ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో అల్లాహ్ సన్నిధికి వచ్చిన వారే ఆ రోజు ప్రయోజనం పొందుతారు. దైవభీతి పరులకు, తక్వా పరులకు స్వర్గం అతి చేరువగా తీసుకురాబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, కరుణ, కనికరం ఆభరణాలుగా, విజ్ఞానం సంస్కారం సంపదలుగా, సాధన ప్రయత్నం ప్రణాళికలుగా, నమ్మకం విశ్వాసం వ్యక్తిత్వంగా కొనసాగించే జీవితం సదా శాంతిమయమవుతుంది. అభిమాన మిత్రులారా, జుల్హిజ్జా మాసాన్ని వీడుకోలు పలికి మనం ముహర్రం మాసంలో అడుగుపెట్టాం. ఈ మాసపు కొన్ని ప్రత్యేకతల్ని కూడా మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఒక్క మాసానికి మాత్రమే షహరుల్లాహిల్ ముహర్రం అన్నారు. అల్లాహ్ మాసమైన ముహర్రం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నామకరణం చేసిన ఏకైక మాసం ఏది అంటే ముహర్రం మాసం. రెండవది ఏమిటంటే, ఈ మాసపు ఉపవాసము రమజాను ఉపవాసాల అనంతరం అంత ఘనాపాటి ఉపవాసము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎలాగైతే ఫర్జ్ నమాజుల అనంతరం ఘనాపాటి ప్రార్థన తహజ్జుద్ నమాజు, అలాగే ఫర్జ్ ఉపవాసాల అనంతరం ఘనాపాటి యొక్క ఉపవాసం ఏది అంటే ముహర్రం ఉపవాసం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే కేవలం తాసువా ఆషురా ఉపవాసాలే కాకుండా ఇతర యొక్క దినాల్లోని సోమవారం అలాగే గురువారానికి సంబంధించిన ఉపవాసాలు కానీ, అలాగే అయ్యామే బీజ్కి సంబంధించిన ఉపవాసాలు కానీ ఈ మాసంలో కనుక మనం ఉన్నట్లయితే అవి అంతే ఘనాపాటి యొక్క పుణ్యాన్ని మనకు ప్రసాదించగలవు. ఇక అభిమాన మిత్రులారా, ఈ యొక్క మాసంలోనే ఆషూరా దినం కూడా ఉంది. ఈ దినానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని అలాగే బనీ ఇస్రాయిల్ను ఫిర్ఔన్ కబంధ హస్తాల నుండి కాపాడడం అనేది జరిగింది.
అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసానికి కల్పించిన మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ మాసానికి సంబంధించిన ఒక్కరోజు ఉపవాసం, అంటే ఆషూర దిన ఉపవాసం ఏదైతే ఉందో దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసాదించినాక ఘనత విశిష్టత అనేది ఏమిటంటే, ఆ ఒక్కరోజు ఉపవాస మూలంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక్క ఏడాదికి సంబంధించిన పాపాలను ప్రక్షాళిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ధర్మం 4 పాదాలపై నడిచిన ప్రవక్తల యుగంలో సైతం నమ్రూద్, ఫిరౌన్, హామాన్, అబూజహల్, అబూలహబ్ వంటి దుర్జనులు, దుర్మార్గులు, స్వార్థపరులు ఉన్నారు. అంటే ఇక ధర్మం ఒక్క పాదం మీద, అది కూడా కుంటుకుంటూ నడుస్తున్న ఈ యుగాన్ని గురించి ఏమని వరించాలి, ఏమని చెప్పాలి? అయితే యథార్థం ఒకటి ఉంది. అదేమిటంటే, యుగాలు మారిన, జగాలు మారిన ప్రపంచంలో ఇంకా మానవత్వం అనేది, మంచి అనేది, సత్యం అనేది, ధర్మం అనేది మనగలుగుతుంది అంటే దానికి కారణం ముందుగా అల్లాహ్ కృప. అల్లాహ్ కృప అనంతరం మానవాళి గురించి ఆలోచించే అత్యద్భుత వ్యక్తుల యొక్క అంతరంగ బలం, వారి బోధనలతో, వారి మార్గదర్శకంలో నడిచి సొంత లాభం మానుకున్న మహనీయుల వల్లే ఇది సాధ్యమవుతున్నది. ఎంత కాదనుకున్నా అది కుటుంబం ఇచ్చిన బలమే, ఆలంబనే పెంపకంలోని సంస్కారమే అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగుదాం. అందులో ప్రథమంగా అభిమాన మిత్రులారా, సమయ పాలన. అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని సమయం అంటారు. అది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు ఏవైనా కావచ్చు. మనిషి ప్రతి చర్యను సమయం శాసిస్తుంది. ఏ సమయంలో ఏమి చెయ్యాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నిటినీ దైవాభిష్టానికి, ధర్మానికి మనం అనుసంధానం చేసి జీవించినట్లయితే, అలా మనం జీవిస్తున్నంత కాలం సర్వతా మనకు సత్ఫలితాలే లభిస్తాయి. ధర్మానికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా నేనే కాలాన్ని చేసిన వాడను, మీరు కాలాన్ని తిట్టకండి అని స్వయంగా ఆయన సెలవిచ్చాడు. అంటే కాలం ఎంత విలువైనదో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ విశిష్టతల కారణంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. ఇలా సెలవిచ్చాడు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్సబ్ర్. కాలం సాక్షిగా మానవుడు ఘోరంగా నష్టపోయాడు. అయితే సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా సత్కార్యాలు చేస్తూ సత్యం, సహనాల గురించి పరస్పరం ఉపదేశించుకునే వారు మటుకు ఏమాత్రం నష్టపోరు అని కాలాన్ని సాక్షిగా చేసి, ప్రమాణంగా చేసి అల్లాహ్ సుబ్హానహు తఆలా అద్భుతమైన 4 ఆయుధాలు, సాఫల్య మార్గాలను మనకు ప్రసాదించడం అనేది జరిగింది. అందులో తొలి యొక్క సాధనం ఈమాన్ అయితే, రెండవ సాధనం అనేది అమలే సాలెహ్, సత్కర్మలు అయితే, మూడవ సాధనం సహనమైతే, 4వ సాధనం సత్య బోధ. కనుక అభిమాన మిత్రులారా, వీటిని మనం ఆభరణాలుగా ధరించాలి. అభిమాన మిత్రులారా, మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే దానిని బట్టి మన జయాపజయాలు కానీ, సుఖ సంతోషాలు కానీ, కష్టాలు, బాధలు కానీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి సంతోషంగా ఉండాలంటే సమయ పాలన అనేది తప్పనిసరి. వేళకు నమాజు చేయడం, సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆఫీసుకు వెళ్ళడం, సమయం ప్రకారం ఆయా పనులు చేసుకోవడం వంటివి మనలో ఒత్తిడిని దూరం చేస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, విజయానికి కారణమవుతాయి. కాబట్టి గతం ఎలాగో గడిచిపోయింది. ఈ కొత్త సంవత్సరం రోజున ఇప్పటి నుంచైనా ఖచ్చితమైన సమయ పాలన మనం పాటించాలి. అరబీలో సామెత ఉంది, అల్ వక్తు కస్సైఫి ఇల్లం తక్తాహు యుక్తతాక్. సమయం అనేది కరవాలం వంటిది,
దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోకపోతే అది నిన్నే సంహరిస్తుంది. కనుక అభిమానం తులారా, విజ్ఞానం ఎంత ముఖ్యమో విచక్షణ అంతకంటే ముఖ్యం. విజ్ఞానం మనల్ని మేధావిని చేస్తే విచక్షణ వివేకవంతుడిని చేస్తుంది. విచక్షణ లేని విజ్ఞానం కథకుడు లేని కథ వంటిది. రెండు కలిసిన వ్యక్తిత్వం విలువలతో కూడిన విచక్షణ జ్ఞానం అనేది ప్రసాదిస్తుంది అన్న యథార్థాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తి ఏదైతే ఉందో, రెండు మహదానుగ్రహాలు ఉన్నాయి. ఆ రెంటి విషయంలోనే మనిషి ఎక్కువగా ఏమర్పాటుకు గురై ఉంటాడు. అందులో ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక సమయమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ఒక దేశ అభివృద్ధికి, సమాజ ఆరోగ్యానికి ఆ దేశ ప్రజల యొక్క ఆయుర్దార్ఢమే కొలమానంగా ఉంటుంది. జీవితం ఒక ప్రవాహం, అదెప్పుడు ముందుకే సాగాలి, వెనుకకు కాదు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ ప్రజల ఆయుష్ను మాత్రం వెనుకడుగు నెట్టేస్తున్నాము అంటే మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామా లేదంటే తిరోగమనానికి మనం గురి చేస్తున్నామనక ఆత్మ సమీక్ష అనేది ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ప్రతి మార్పు ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది అంటారు. కనుక ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చి కార్పొరేట్లకు, వారి సేవ చేసుకుంటూ తరిస్తున్న ప్రభుత్వాలకు, ఇలా ప్రజల ఆరోగ్యం క్షీణించడం అనే గణాంకాలు ఏవైతే వెలువడ్డాయో అవి ఒక హెచ్చరికల గుణపాఠం అనేది కావాలి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే. అభిమాన మిత్రులారా, నేడు పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బుకు లేదే సిగ్గు, ఎగ్గు న్యాయం, అందుకే ఏ పనైనా ఖాయం అన్నట్టుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. అభిమాన మిత్రులారా, ఇలాంటి దుస్థితిలో సైతం మనం ధర్మానికి కట్టుబడాలి, న్యాయం ప్రకారమే జీవించాలి, మంచికే మనం పట్టం కట్టాలి అన్న ఈ సంకల్పం మనందరిలోనూ బయలుదేరాలి. కనుక అభిమాన మిత్రులారా, నిజాన్ని నిలువన పాతేయాలని, తిమ్మిని బిమ్మిని చెయ్యాలని పాలక వర్గాలు భావిస్తుంటాయి. కానీ వాస్తవాలు ఎప్పుడో ఒకప్పుడు పాతాళం నుంచైనా బయటకు వచ్చి నాటి తప్పులకు వారిని బోనులో నిలబడుతాయి అన్న విషయాన్ని ఆయా యొక్క నాయకులు మరవకూడదు. ఇక అభిమాన మిత్రులారా, మనం ఈ సందర్భంగా గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే స్క్రీన్ టైం తగ్గించాలి. నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే యువతలో అనేక వ్యసనాలతో పాటు వారిలో ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కనుక ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లేదా టీవీ చూస్తూ గంటల కొలది వారు గడిపే వ్యసనం అనేది రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది. కనుక అభిమాన మిత్రులారా, దీనివల్ల కళ్ళ సమస్యలు, తలనొప్పి, అలాగే ఇతర వ్యాధులు అనేవి చిన్న వయసులోనే చోటు చేసుకుంటున్నాయి. అంటే యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు అనేవి యువకుల్లో కనబడుతున్నాయంటే ముఖం మడతలు పడుతుంది. అంటే అభిమాన మిత్రులారా, మన పిల్లల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం, ఈ సాకేతి యొక్క పరికరాలను ఇచ్చి అన్న ఆత్మ సమీక్ష ప్రతి తల్లిదండ్రులోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, మమకారంతో కూడిన ప్రేమ తరంగాలు బంధాలకు ఎంత ముఖ్యమో, కడదాకా కలిసుండే స్నేహ తరంగాలు మనసుకు ఎంత ముఖ్యమో, పడిలేచే కడలి తరంగాలు సముద్రానికి ఎంత ముఖ్యమో, తారాతమ్యాలు లేని అంతరంగాలు మన జీవిత తరంగానికి అంతే ముఖ్యమన్న యథార్థాన్ని మన సందర్భంగా గమనించాలి. అలాగే అహంతో మాట్లాడే మాటలు మనసును బాధిస్తాయి, ప్రేమతో మాట్లాడే మాటలు మనిషిని చేరదీస్తాయి, అజ్ఞానంతో కూడిన మాటలు మనిషిని కృంగదీస్తాయి, ఆప్యాయతో అలరించే మాటలు మనిషికి ఆత్మీయతను పంచుతాయి. మాటలో సంయమనం పాటిస్తే మనిషి గౌరవం పెరుగుతుంది. కనుక అలాంటి మాట అనేది మన వారితో పంచుకునేందుకు, మన వారితో మనం మాట్లాడేందుకు, వారితో మనసుప్పి అనేది మనం చర్చించుకునేందుకు
సమయం అనేది కేటాయించాలి. ఎందుకంటే మనం ఆన్లైన్లో చాటింగ్ కోసం, దీనికోసం, దానికోసం గంటల కొలది వెచ్చిస్తున్నాం, కానీ పక్కనే కూర్చున్న కొడుకు కోసం మన దగ్గర సమయం లేదు, భార్య కోసం మన దగ్గర సమయం లేదు, తల్లి దగ్గర మన కోసం మన దగ్గర సమయం లేదు. అలాగే మనల్ని విద్యాబుద్ధులు నేర్పించిన యొక్క ఉపాధ్యాయుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని కనీసం వెళ్ళి అడిగేంత తీరిక కూడా మనకు లేదు. కనుక అభిమానం ద్వారా ఈ నూతన సందర్భ సమయంగా మనం అనేది సమయ పాలనతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ వాడుకను తగ్గించే ప్రయత్నం చేయాలి, తగ్గిస్తామన్న సంకల్పం అనేది చేసుకోవాలి. అలాగే అభిమానం ద్వారా మూఢనమ్మకాలను, షిర్క్ బిదాతులకు దూరంగా ఉంటామన్న సంకల్పం కూడా ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజుకి ముస్లింలలో ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పిల్లి అడ్డు వస్తే శకునం అని భావించేవారు చాలామంది ఉన్నారు, తుమ్ము వస్తే శకునం అని భావించేవారు చాలామంది ఉన్నారు, అలాగే బల్లి పడితే శకునం అని భావించేవారు చాలామంది ఉన్నారు. కాకి ఒకలా ఆరిస్తే శుభ శకునం అని, మరోలా ఆరిస్తే అది చెడు శకునమని భావించేవారు ఈ రోజుకి ఉన్నారు. అలాగే ఏ కాస్త జబ్బు చేసిన, అనారోగ్యంతో పాడైన జాదూ చేసేశారని, చేతబడి చేసేశారని భావించి భయపడిపోయేవారు నేటికి చాలామంది ఉన్నారు. ఇలా మనకు ఎదురైన పరిస్థితులను ఒకరి మీద నెట్టడం వల్ల, సృష్టి మీద నెట్టడం వల్ల, దాసుల మీద నెట్టడం వల్ల మన పరస్పర సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. అంతెందుకండి, ఏదైనా భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చాడంటే అతడి దిష్టి తగులుతుందని ముందే అనేస్తున్నాం. అభిమాన మిత్రులారా, ఎంత యొక్క దారిద్ర్య యొక్క స్థాయిలో మనం అనేది విశ్వాసపరంగా జీవిస్తున్నాం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక మరణం తర్వాత ఏమి జరుగుతుందని ఆలోచించే కంటే బతికి ఉన్నంత కాలం ఎవ్వరిని నొప్పించకుండా, ఏమీ ఆశించకుండా, వారి ప్రాధాన్యతలను మనం విస్మరించకుండా వారిలోని మంచిని గ్రహిస్తే మరణం తర్వాత కూడా మంచి జరుగుతుంది అనడం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆధ్యాత్మిక యొక్క చింతనలో శాంతి, సౌభాగ్యం లభిస్తాయి. మానవతా విలువలతో సంతోషం, సంయమనం లభిస్తాయి. మంచి మాటలు మాట్లాడే క్రమంలో గౌరవం, మర్యాద లభిస్తాయి. మంచి మానవత్వం, ఆధ్యాత్మిక తత్వం సమన్వయం చేసుకుంటే సంస్కారవంతమైన జీవితం అనేది మన సొంతం అవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అభిమానం ఇస్తారా, మంచికి సంకేతం మార్పు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి. మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అంటారు, మంచిదే. అయితే మనిషి అన్నాక మారి తీరాలి. మార్పు అనేది మనలో చోటు చేసుకోవాలి. కాబట్టి అభిమానం ఇస్తారా, తేట నీటిలో ప్రతిబింబం, మంచి నీటిలో పరిశుద్ధం, వాన నీటిలో వెచ్చదనం, అలాగే పారే నీటిలో మృదుత్వం ఎలా ఉంటాయో కల్మషం లేని మనసుతో కూడిన చిరునవ్వు అలా శోభిల్లుతుంది. దీనికి మానవత్వం తోడైతే మనిషి జన్మ అనేది సార్థకమవుతుందన్న యథార్థాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ఇట్లారా, మనం మన కొన్ని అలవాట్లను అనేది మార్చుకోవాలి. అందులో అనేక అలవాట్లు అనేవి మనలో ఉన్నాయి. ముఖ్యంగా సోమరితనం అనేది దీన్ని విడనాడాలి. ఎందుకంటే సోమరితనం అనేది సదా సంక్షోభం, కార్యశీలి జీవితం సదా ప్రభావం, అజ్ఞాని జీవితం సదా అంధకారం, జ్ఞాని జీవితం సదా అభిలషణీయం, మూర్ఖుని జీవితం సదా ప్రమాదం, వివేకి జీవితం సదా సంస్కారం, వ్యసనాలకు బానిసైన జీవితం చీడపట్టిన వృక్షం, ఆత్మవిశ్వాసం లేని జీవితం తెగిపోయిన గాలిపటం, అలాగే అత్యాశలకు లోనయ్యే జీవితం అంతులేని అగాధం. ఎలాంటి యొక్క స్వార్థం లేని నిస్వార్థంగా నిలిచే జీవితం మాత్రమే నిండైన పచ్చని వృక్షం అన్నారు. కనుక మనలో చెడు అలవాట్లని మనం మానుకోవాలంటాను. అందులో ముఖ్యంగా మనం ఇతరులను నిందించడం అనేది మనకు బాగా అలవాటు, కూపీలు లాగడం అనేది బాగా అలవాటు, వాడి రంధ్రాన్వేషణ చేయడం అనేది బాగా అలవాటు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడండి, మీరు విశ్వాసులు ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, మీరు పరస్పరం సోదరులు, ఫఅస్లిహూ బైన అఖవైకుం, మీరు మీ మధ్య అనేది మంచికి ప్రయత్నించాలి, మీరు సంధి అనేది చెయ్యాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, పరోక్షంగా ఎవరిని మీరు నిందించకండి,
పరోక్షంగా ఎవరిని మీరు నిందించకండి, ఎవరిని మీరు తూలనాడకండి, ఎవరిని మీరు చిన్న చూపు చూడకండి, ఎవరిని మీరు తప్పుడు పేర్లతో పిలవకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో పదే పదే చెప్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మన ఈ అలవాట్లను, మన ఈ వసనాలను కనుక మనం మార్చుకున్నట్లయితే జీవితం ఖచ్చితంగా అభిమాన మిత్రులారా సుఖమయం అవుతుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సహనం నశిస్తే తిరుగుబాటు మొదలవుతుంది, ఆలోచన నశిస్తే ఆందోళన మొదలవుతుంది, సంస్కారం నశిస్తే అహంకారం మొదలవుతుంది, సంయమనం పాటిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. జననం భూమి మీద శాశ్వతం కాదు, ఒక ఘటన మాత్రమే. మరణం శాశ్వత అంతం కాదు, ఒక విడిది మాత్రమే. జనన మరణాలు కర్మ ఫలాలకు తాత్కాలిక మజిలీలు మాత్రమే. పరలోక మోక్షం మనకు దక్కాలి అంటే మన మనసును మనం పవిత్రం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే దాన్ని మనం సాధించుకోగలమన్న ఈ అవగాహన అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా గమనించండి, ఆశ మనిషిలో ఉండాలి, అయితే అత్యాశ ఉండకూడదు. ఆశ అనేది అవసరం, అత్యాశ అనర్థదాయకము. కనుక చివరిగా రెండు మాటలు చెప్పి నా మాట నేను పూర్తి చేస్తున్నాను. అభిమాన మిత్రులారా, మనసు మంచిదైతే అది పవిత్రాలయం, మాట మంచిదైతే అది విద్యాలయం, నడత మంచిదైతే అది సంస్కార నిలయం, ఇన్ని మానవతా విలువతో కూడిన దేహం నిత్యానందాలయం. కాబట్టి అల్లాహ్ను భక్తితో ఆరాధించాలి, బాధ్యతను సంతృప్తిగా స్వీకరించాలి, కర్తవ్యాన్ని దక్షతతో నిర్వహించాలి, విజయాన్ని సాధనతో సాధించుకోవాలి. సంకల్పం, చిత్తశుద్ధి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి అన్న ఈ ఎరుక మనందరిలోనూ ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆశించాలి, అంతేగాని చేసిన సహాయానికి మాత్రం ఫలితం ఆశించకూడదు. ప్రయత్నానికి తగ్గ ఫలితం కోరుకోవాలి కానీ సాధన లేని విజయాన్ని ఆశించకూడదు. మాట నోరు జారకూడదు, మనసు అదుపు తప్పకూడదు, కాయం అంటే శరీరం భోగాలకు బానిస కాకూడదు, ఆత్మాభిమానం అహంగా మారకూడదు. అప్పుడే సచ్చీలత, మానవతా విలువలతో మనిషి వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది. ఇక అభిమాన మిత్రులారా, మానవ మేధస్సు వలన మహోన్నతులుగా మారవచ్చు, పట్టుదల సాధన వల్ల సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే సద్వర్తన, సంకల్ప బలంతో మహాత్ములుగా నిలబడవచ్చు. కానీ అల్లాహెడల భక్తితో, ధ్యానంతో, అల్లాహ్ దాసుల ఎడల దయాద్ర హృదయంతో మాత్రమే మానవుడు అల్లాహ్ ప్రసన్నతను పొందగలడు. కాబట్టి విధివ్రాతను నిందించడం మానాలి, సరిదిద్దడానికి ప్రయత్నించాలి, ధర్మాన్ని విస్మరించకూడదు, ఆచరణను బాధ్యతగా స్వీకరించాలి, ఆత్మను నిందించడం మానాలి, కర్మల ద్వారా శుద్ధిని ప్రసాదించే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఆచరణ, ప్రయత్నము, సంకల్పము ఈ మూడు మాత్రమే సకల సందేహాలకు, సకల శంకలను నివృత్తి చెయ్యగల యథార్థాన్ని మనం గమనించాలి. ఇక సద్భావనతో సత్సంగం సాగిస్తే అన్ని సానుకూలాలే, అన్ని సాధ్యమే అన్నక ఎరుక మనందరిలోనూ బయలుదేరాలి. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, హిజ్రీ కొత్త సంవత్సరాది కోటి ఆశలతో నిండిన మనందరి మరి ఆ కోటి ఆశలు నెరవేరాలి అంటే మనం ఖచ్చితంగా మార్పుకి సిద్ధమవ్వాలి. ఆ మార్పు ముందు మన నుండే మొదలవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జాతి గతినైనా సుగతిగా మార్చడు. ఎప్పటి వరకైతే ఆ జాతికి తన గతిని మార్చుకోవాలనక సంకల్పం అనేది కలుగదు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. గనుక గతం కొన్ని చేదు అనుభవాలను మిగిల్చి ఉండొచ్చు, కొన్ని నష్టాలను, కొన్ని కష్టాలను తెచ్చి ఉండదు. అయితే వాటిని మరచి కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా మనం ప్రారంభించి అల్లాహ్ ప్రియతమ దాసులుగా ఎదగడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్.